విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని లాస్ట్ ఇయర్ అంటే 2023ని వెల్కమింగ్ చేస్తూ ఇక్కడ అల్సర్బై సాంగ్ పాడిన వ్యక్తి ఇక్కడ సాంగ్ పాడుతున్నారండి. జబర్దస్త్ షోలో మన అందరిలో చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి అండి. ఈ క్లబ్కి వచ్చేసామండి. మన అందరం కూడా ఎక్కడ బాగుంటే అక్కడ లొకేషన్ అంటే మనం అది క్యాప్చర్ చేస్తాం ఫొటోస్తో కదా. సో ఈ క్లబ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ అన్నమాట. ఇక్కడైతే ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా అవుతుంది. ఇక్కడ ఉక్కు క్లబ్ లో జరిగే ప్రోగ్రామ్ కి ఇక్కడ బాలీవుడ్ నుంచి వచ్చారు, అలాగే టాలీవుడ్ నుంచి వచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే జోష్ లో వెళ్తుంది అనమాట. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు అందరూ కూడా. ప్రోగ్రామ్ ఎండింగ్ వెళ్తున్న కొద్ది ఇంకందరూ స్టేజ్లు ఎక్కేశారండి. చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా ఎక్కేసి లైటింగ్ల మధ్యన కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని చక్కగా బెలూన్స్ పట్టుకొని దాదాపుగా 10 or 10:30 మధ్య ప్రోగ్రామ్ జరిగింది అనమాట. మామూలుగా లేదు కదా, అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఆ ఫేసులు చూస్తేనే తెలిసిపోతుంది కదా హ్యాపీ. చాలా రిచ్ గా కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. చాలా హైఫై గా ఉంది. 30 కల్లా నేను మళ్ళీ 22 సంవత్సరం అంతా కూడా దేవుని కృపలో. హలో ఫ్యామిలీ, నేను మీ షారోన్. సరికొత్త ఎంటర్టైనింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసానండి. ఇదేంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని లాస్ట్ ఇయర్ అంటే 2023ని వెల్కమింగ్ చేస్తూ ఇక్కడ ఈవెంట్ జరిగింది. సో ఆ ఈవెంట్లో భాగంగా మేము కూడా వీడియో షూట్ చేసి మాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 31st ఈవినింగ్ నుంచి జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ మిడ్ నైట్ వరకు జరిగిందండి. ఇది స్టీల్ క్లబ్లో జరిగింది, అలానే ఉక్కు క్లబ్లో జరిగిందనమాట. సో ఈ ప్రోగ్రామ్కి మేము అటెండ్ అయ్యాము. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి. అలాగే ఉక్కు క్లబ్ అనేది ఎగ్జిక్యూటివ్స్కి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మేము ఈ ప్రోగ్రామ్ని ఆ ప్రోగ్రామ్ని కలిపి షూట్ చేసాము. ఇప్పుడు మీకు కూడా వీడియో చేసి చూపిస్తున్నాము. సో ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మ్యూజిక్ ఎందుకు మేము ప్లే చేయలేదంటే ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పి సో మేము ఒరిజినల్ వాయిస్ తీసేసామన్నమాట. నేను వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. సో ప్లీజ్ అండి, వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. అనేక మందికి షేర్ అవుతుంది మన వీడియో అనేది. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కూడా వస్తాయండి. ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా మొట్టమొదటిగా గణేష్ని తలుచుకుంటేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా అదే గణేష్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. ఒకసారి 2 చేతులు ఉన్న వాళ్ళు మొత్తం ఒకసారి చెప్పలు కూడా అండి. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే. మన అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరులో మన రైతన్నలకి పంటలు పండించేటప్పుడు వర్షాలైతే ఎంత అవసరమో, మన రాజకీయ నాయకులు ఓట్లయితే ఎంత అవసరమో, మాలాంటి కళాకారులకు ఏం కావాలి? చప్పట్లు కావాలి. అల్సర్బై సాంగ్ పాడిన వ్యక్తి ఇక్కడ సాంగ్ పాడుతున్నారండి. ఆయన పాడిన పాటలు మళ్ళీ పాడుతున్నారు. కాకపోతే మన ఒరిజినల్ వాయిస్ పెట్టకూడదు కాబట్టి ఇక్కడ ఆ పాట అనేది మేము స్టాప్ చేయడం జరిగింది. ఆన్సర్ అనేసరికి చాలా మంది ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. అందులోని వైజాగ్ నుంచి వచ్చారు, వీళ్ళకి ఏమొచ్చు ఏం తెలుసు అనుకున్న వాళ్ళు అందరూ కూడా తలదించుకునేలా చేసేసారు అయితే. సో మాట్లాడేద్దాం. కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? మీరిప్పుడు చూస్తున్న వ్యక్తి ఢీ షోలో పర్ఫామ్ చేసి విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తి అనమాట. ఆ కుర్రోడు ఎన్నో కష్టాలు పడి మొత్తానికి విజయాన్ని సాధించాడు. ఆ కష్టాన్ని నమ్ముకున్నాడు. అదే రోజు సక్సెస్ వచ్చిందని అతను చెప్తున్నాడండి. మీ ఆడియన్స్ అందరూ ఎంత సైలెన్స్ ఉండకుండా మా డాన్సర్స్ కోసం ఇంకొకసారి వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు ప్రాపర్టీ మీద పడిపోయాడు, ఫ్లిప్ వేసి పడిపోయాడు, హాస్పిటల్లో ఉన్నారనుకుంటున్నారేమో. అదే రక్త అదే పవర్సే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అలాగే చిన్నపిల్లల్ని కూడా కొంచెం నవ్వించడానికి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా చేశారండి. అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా ఇలా స్టీల్ క్లబ్లో కండక్ట్ చేశారు.
పర్ఫామ్ చేస్తున్న వ్యక్తి జబర్దస్త్ షోలో మన అందరిలో చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి అండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఆయన మురళి అండి. ఫోన్ కాల్ మాట్లాడా, నాకు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు, జగన్మోహన్ రెడ్డి రెండు తెలుసు, మా అత్తలు తెలియాలి కదా నీకు. ఓహో అలాగొచ్చావా? హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ దగ్గరికి, వైజాగ్ లో ఉన్న ఆర్కే బీచ్ దగ్గరికి వేల మంది 100 మంది వచ్చి వెళ్తూ ఉంటారు. అలా మీ అత్తరింటికి వచ్చి వెళ్తుంటారా? నేను నా సంగతి తెలియదు ఏంటి? నేను చాలా తెలివైన. నువ్వు తెలివైనడు, వీళ్ళందరికీ తెలిసిపోయిందిలే. చెప్పు. అరే నువ్వు తెలివైనడు అన్నావు కాబట్టి నీ తెలివితేళ్ళకి 2 ఎగ్జాంపుల్స్ పెడతా. ఇప్పుడైతే ఒక్క సాంగ్ కాదు, ఒక్కటంటే ఒకటైనా, రెండంటే రెండైనా కాదు, మనకోసం వండర్ఫుల్ మెడ్లీతో రెడీగా ఉన్నారు హితేజ్ అండ్ అలానే మన బ్యూటిఫుల్ సింగర్ కీర్తన గారు. ఇక్కడైతే మన టాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చారండి. ఆ సాంగ్స్ వాళ్ళు హుషారైన సాంగ్స్ పాడి అక్కడున్న ఆడియన్స్ అందరిలో కూడా మంచిగా జోష్ నింపారన్నమాట. క్లబ్కి వచ్చేసామండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్కి ఈవెంట్ జరుగుతుంది. సో ఆ డెకరేషన్ అంతా అలా ఉంది. ఆబ్వియస్లీ ఎక్కడున్న డెకరేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ సెల్ఫీలు అనమాట. మీ అందరికీ తెలిసిందే. మన అందరము కూడా ఎక్కడ బాగుంటే అక్కడ లొకేషన్ అంటే మనం అది క్యాప్చర్ చేస్తాం ఫొటోస్తో కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ఈ బుక్ క్లబ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ అనమాట. ఇక్కడైతే ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా అవుతుంది. ఇక్కడ అవుటర్స్కి అలౌ లేదండి, ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే లోపల. సో ఇది స్టీల్ ప్లాంట్ లోపల జరుగుతుంది కాబట్టి సో అవుటర్స్ ఎవరు కూడా ఇందులోకి అలౌ చేయరండి. చూస్తున్నారు కదా, అంత ఓపెన్ ప్లేస్లోని చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అలా తింటూ వెళ్ళి ప్రోగ్రామ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం కూడా డెకరేట్ చేశారు చూసారా. అసలు చలి అనేది తెలియకుండా ఉంది ఆ ప్లేసెస్లో కూడా. చక్కగా స్నాక్స్ తింటూ ఆ ప్రోగ్రామ్ని ఫుల్ ఖుష్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. మెయిన్ ఏంటంటే స్టీల్ ప్లాంట్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారండి. సో నార్త్ ఇండియన్స్ ఎక్కడున్నారో అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. హ్యాపీగా సిట్టింగ్ అదంతా ఉంది. ముందుకంతా కూడా విఐపీస్ ఉన్నాయి చూసారా. ఆ రో అంతా కూడా డైరెక్టర్స్ ఉంటారనమాట. ఇక్కడ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మామూలుగా లేదండి, గట్టిగా అవుతుంది అక్కడ డీజే కూడా. కాకపోతే కాపీరైట్ ఇష్యూ వల్ల పెట్టలేకపోతున్నాము. సూపర్గా ఉంది లోపల సౌండ్లతోని. అందరికీ ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. వినండి ఒరిజినల్ వాయిస్. कुछ भी हो जाए कार्यों में जरूर कमी नहीं होनी चाहिए और you are truly amazingly you are giving a beautiful response to me. Thank you so much. Yes, so dil thaan ke baithiye mere dosto, let's put your hands together and let's welcome the star, none other than Indian Idol fame, Sirisha Rakshay. ఇక్కడ ఉక్కు క్లబ్లో జరిగే ప్రోగ్రామ్కి ఇక్కడ బాలీవుడ్ నుంచి వచ్చారు, అలాగే టాలీవుడ్ నుంచి వచ్చారండి. సో మెయిన్ ఏంటంటే బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఊపుతారనమాట. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఒక్కో ఇయర్ ఒక కొత్త సెలబ్రిటీస్ని తీసుకొస్తారండి. సో ప్రోగ్రామ్ కూడా కొత్తగా ఉంటుంది. ఆ ప్లాంట్లో జరిగే ప్రోగ్రామ్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సెలబ్రిటీస్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా స్టేజ్ నుంచి ఆడియన్స్లోకి వచ్చేస్తారండి. చూస్తున్నారు కదా, ఆవిడ దిగుతుంది, ఆడియన్స్లోకి వచ్చేస్తుంది అనమాట. చిన్నపిల్లలతో డ్యాన్స్లు వేయిస్తారు, పెద్దవాళ్ళతో వేయిస్తారు. డైరెక్ట్గా వాళ్ళే ఆడియన్స్లోకి వచ్చేసి ఆ కూర్చున్న వాళ్ళని కూడా లేపేసి డ్యాన్స్లు అవన్నీ చేయిస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు చిన్న వాయిస్ అక్కడ పెట్టాము ఆవిడ మాట్లాడుతుంటే. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమేనండి మా దృష్టిలోని. ఎంజాయ్ చేయడానికి ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడండి. అవకాశం వస్తే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలండి. ఉన్నంత వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. చూస్తున్నారు కదా సెలబ్రిటీస్తో అందరూ కూడా ఎలా సెల్ఫీలు దిగుతున్నారో. వాళ్ళు కూర్చున్న వాళ్ళందరినీ, ఆ పెద్దవాళ్ళందరినీ కూడా లేపి డ్యాన్సులు చేయిస్తున్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మిడ్-నైట్ వరకు జరిగిందండి. సో ప్రోగ్రామ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే జోష్తో వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నారో, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు.
సో అయితే ఈ ప్రోగ్రాంలో ఏంటంటే యాక్చువల్లీ అవుట్డోర్లో జరిగే ప్రోగ్రామ్స్ ఇలా సెలబ్రిటీస్తో మనం అంతగా కలవటానికి అవ్వదు. వాళ్ళు వచ్చి మనతో ఇలా డ్యాన్సులు చేయరు, మన వాళ్ళతో సెల్ఫీ తీసుకోవడం కూడా చాలా కష్టం, మనందరికీ తెలిసిందే. కాకపోతే స్టీల్ ప్లాంట్లో ఇది ఎంప్లాయీస్ మధ్యన జరిగింది. కంపెనీ లోపల ఈ ఉక్కు క్లబ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మాకు ఆపర్చునిటీ వచ్చింది. సో వాళ్ళని కలిసి వాళ్ళతో మేము ఆ ఫొటోస్ దిగటం కానీ, వాళ్ళతో మేము డ్యాన్స్ చేసే అవకాశం కానీ మేమైనా సో అయ్యిందనమాట. అవకాశం వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు అందరూ కూడా. ప్రోగ్రామ్ ఎండింగ్ వెళ్తున్న కొద్ది ఇంకందరూ స్టేజ్లు ఎక్కేశారండి. చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా ఎక్కేసి ఇంకొకటే డ్యాన్సులు. మీకు చెప్పాను కదండి, చిన్నపిల్లలు, లేడీసు చూస్తున్నారు కదా అంత హ్యాపీగా అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే అక్కడ కింద డ్యాన్స్ చేసి ఆ ప్యాడ్ కూడా పెట్టేశారు. హ్యాపీగా మంచి లైటింగ్ల మధ్యన కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని చక్కగా బెలూన్స్ పట్టుకొని పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ దాదాపుగా 10 or 10:30 మధ్య ప్రోగ్రామ్ జరిగిందనమాట. మామూలుగా లేదు కదా, అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఆ ఫేసులు చూస్తేనే తెలిసిపోతుంది కదా హ్యాపీ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళ కోసం హుషారైన పాటలతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉన్నారు సత్యభామ సువాతి గారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మన టాలీవుడ్ నుంచి ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చారు. సో ఆవిడ పాటలు పాడుతుంటే చిన్నపిల్లలందరూ చక్కగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రేమ ఈవెంట్స్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. చాలా రిచ్గా కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా హైఫైగా ఉంది. అలానే చక్కగా పిల్లలందరూ కూడా స్టేజ్లు ఎక్కుతారు చూడండి. పిల్లలతో పాటు ఎండింగ్కి వచ్చేసరికి అలా పెద్దవాళ్ళు కూడా ఎక్కిపోయారు అనమాట. వాళ్ళ ఉత్సాహాన్ని ఎవరు ఆపలేకపోయారు. అంతలా ఎంజాయ్ చేశారు చక్కగా. ఎవరి కాళ్ళు సెల్ఫీలు, ఫోటోలు, ఇంకా అవే హ్యాపీగా తీసుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు ఎంత బాగా డ్యాన్స్లు వేస్తున్నారో. ఇలా 2022కి బాయ్ చెప్తూ 2023కి వెల్కమింగ్ చేశారండి. కింద మీద ఊపు మీరందరూ తోపు. మళ్ళీ చెప్పాలా? కింద మీద ఊపు మీరందరూ పెద్ద తోపు. ఓకే, కింద మీద ఊపు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ తోపు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తే ఆ కిక్కే వేరబ్బా కదండి. సో ఇక్కడ కూడా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి క్రేజే వేరు. ఆయన పేరు వస్తేనే ఆ ప్రోగ్రాంలోని అందం వస్తుంది కదండి. ఇంకా స్టేజ్ బ్యాక్ సైడ్ మీకు చూపిస్తున్నాం కదా, చుట్టూ కూడా జనాలు ఎలా ఉన్నారో. ఇంకా చాలామంది నించున్నారు, ఫుడ్ తిన్న వాళ్ళు తింటున్నారు, వస్తున్నారు. ఇలాగా మిడ్నైట్ వరకు జరిగింది. ఇక్కడతో ఇంకా ఈ ఉక్కు క్లబ్ వీడియో అయిపోయిందండి. సో 11:30 కల్లా నేను మళ్ళీ చర్చికి వెళ్ళిపోయాను. సరదాగా ఉన్నంతసేపు సరదాగా ఉండాలి. ఆ తర్వాత దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఇంకా చర్చికి వెళ్ళిపోయాను. ప్రేయర్స్ అవుతున్నాయి చూస్తాను. కరెక్ట్గా 12 అయిందండి. ఇంకా న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాము. కిషోర్ గారు వచ్చి నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. గడిచిన 2022 సంవత్సరం అంతా కూడా దేవుని కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆయన కాపుదలలో మమ్మల్ని ఉంచి మరొక నూతన సంవత్సరంలో 2023లో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేశామండి. అలాగే నూతన సంవత్సరంలో ఆ నూతన బ్లెస్సింగ్స్ కూడా మేము తీసుకొని ఇలా మా ప్రేయర్లన్నీ కూడా నేను ముగించుకున్నాను. ఎప్పుడైతే జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తామో తప్పకుండా మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నడిపిస్తాడండి. ఇలాగా మా 31st నైట్ అంతా కూడా చక్కగా దేవుని సన్నిధిలో స్పెండ్ చేసాము, సరదాగా స్పెండ్ చేసాము. ఇదండి మా ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నిటినీ కూడా మీరు చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగానే అన్ని చర్చిల్లో కూడా ఇలా ప్రేయర్స్ అవుతాయండి 31st నైట్. అలాగే ఈ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత ప్రామిస్ కార్డులు కూడా ఇస్తారు. అంటే ఈ సంవత్సరంలో మనకి ఏదైతే వాగ్దానం వచ్చిందో అలా ప్రామిస్ కార్డులు కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇలాగే గ్రీటింగ్స్ ఒకరికొకరు తెలియపరచుకొని ఇంకా ఒకరు విష్ చేసుకుంటూ మేము అందరం కూడా ఇంటికి వెళ్తాము. ఇదంతా అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోతుందండి. 3 or 4 o'clock కూడా అయిపోతుంది. ఇదంతా కూడా మా స్టీల్ ప్లాంట్లో ఉన్న చర్చ్ అనమాట. ఇంకా నేను ఇంట్లో లేను కాబట్టి ఆ సమయంలో
నేను ఇంకా మా ఇవాన్ బాబు వీడియో కాల్లో విష్ చేసుకుంటున్నాము. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాం. ఇదండి మా ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.